హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్రిప్స్. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత శ్రీశైలంకి టూర్ వేసుకున్నామండి. 2 days రైట్. జనరల్గా 1 dayలో శ్రీశైలం వెళ్ళేసి రావచ్చు హైదరాబాద్ నుంచి. కానీ మేము 2 daysలో ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయొచ్చో చూద్దాం రైట్. స్టార్టింగ్లో దిండి డ్యామ్ దగ్గర ఆగినాం. గుట్టెక్కకు ముందుకు ఒక 40 kilometers ముందు ఉంటుంది. ఇది బాగుంటుంది. డ్యామ్ పైనుంచి వాటర్ పడితే ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు వాటర్ అన్నీ లేవు, ఇలా ఉన్నది. హైదరాబాద్లో పెట్టినా దిండి డ్యామ్ అంట, మెట్లుంటాయి, చూసి దిగాలి. యాక్చువల్గా నీళ్ళు పడే ప్లేస్ ఇది అన్నట్టు. వీడికి వెళ్ళి వాటర్ పడుతుంటే సూపర్ ఉంటుంది. ఏం చేస్తాం, ఎండిపోయింది ఇప్పుడు. ఇది శ్రీశైలం గుట్ట. ఇక్కడ నుంచి అరౌండ్ 80 to 85 kilometers మనకు టెంపుల్ వచ్చేస్తుంది. దాని ముందు ఏముందో చూద్దాం. అల్లెల్ల తీర్థం వాటర్ ఫాల్స్ ఎంట్రింగ్. ఇక్కడికి వచ్చినాక కొండల మధ్యలో గుంతలో దిగేసినాక చూడాలి వ్యూ. ఖతర్నాక్ ఉన్నది. మామూలు పోతూనే ఏమన్నారు, ఏముందో చూద్దామని. ఇంకా కనిపిస్తలేదు వాటర్ ఫాల్స్, కానీ సూపర్. అసలు నేచరే కదా. ఏమనుందా వ్యూ. Hi guys, this is Srinivas and I came to Malala Thiram, Srisailam route. It is so beautiful waterfall. What this? So good, super, excellent, marvelous. So nice of this. గాయస్ వినండి, ఇక్కడ ఏదో పెద్ద రహస్యం, ఎవరు తెలియని అతి భయంకరమైన పెద్దది ఏదో చెప్పాలని అనుకుంటుండు, కానీ ఏం తెలియదంట. ఇక్కడి నుంచి నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్కే. కానీ ఏం చేస్తాం, అక్కడ కూడా వాటర్ లేవు అంట. మీరు వనికిరారు వీడియో. డ్యామ్ దాటి వచ్చినాక తెలంగాణ టూరిస్ట్ వాళ్ళ హోటల్ ఉంది ఇక్కడ. కిరాకు. మేము గోలేవని పైసలు ఉన్న వాళ్ళు వరి. నెక్స్ట్ వచ్చేసి టైగర్ స్పాట్. మా అదృష్టం బాగాలేదు కానీ అది కూడా బాగుంది. అలా ఏం చేస్తాం, దొరికిందల్లా చూసుకుంటే అట్లా పోతున్నాం 2 రోజులు. బ్రేక్ డ్యాన్స్. ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళది.
వచ్చేసి చిల్క జాతకం చెప్పించుకున్నాం. ఏం చెప్పించుకున్నాం అంటే పర్సనల్గా చెప్పొద్దు. మా వేణన్న కూడా చూపించుకున్నాడు. బంగారం జాతకం చూపించిండు. ఎంత కొన్నదో చెప్పింది. కేబుల్ కార్ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఎక్కనండి. గాల్లో అట్లా అట్లా పోతున్నట్టు ఉంటుంది. మేము ఎక్కాలనుకున్నాం కానీ బ్యాడ్ లక్. ఏం చేస్తాం, అక్క మహాదేవి టెంపుల్కి 1 day బిఫోర్ బుక్ చేసుకోవాలంట. సో ఎనీ హౌ హ్యాపీస్.